దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట మెట్రో స్టేషన్ సమీపంలో ఈ వారం జరిగిన కారు పేలుడు కేసు దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ కీలక పురోగతి సాధించింది. ఈ ఘటనతో సంబంధం ఉందన్న ఆరోపణలపై ఫరీదాబాద్లోని ఆల్ ఫలాల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చదువుతున్న నిసార్ ఆలం అనే విద్యార్థిని అరెస్ట్ చేసింది. ఇక పశ్చిమ బెంగాల్ పోలీసులతో కలిసి నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో నార్త్ దినాజ్పూర్ జిల్లాలోని దల్కోలాలో అతడిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు ధృవీకరించారు. నిసార్ ఆలం కుటుంబం పంజాబ్ లోని లుధియానాలో స్థిరపడింది. అయితే వారి స్వగ్రామం దల్కోలాలోని కొనాల్ గ్రామం ఇటీవల ఓ కుటుంబ ఫంక్షన్ కోసం తల్లి సోదరితో కలిసి అతడు ఇక్కడికి వచ్చాడు. ఇక నిందితుడి మొబైల్ టవర్ లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించిన ఎన్ఐఏ బృందం శుక్రవారం ధోల్ఖాలో చేరుకుని అతన్ని అరెస్ట్ చేసింది. అనంతరం స్థానిక ఇస్లాంపూర్ పోలీస్ స్టేషన్ కు ఆ తర్వాత సిలిగురికి తరలించింది. ఇక అతడిని ట్రాన్సిట్ రిమాండ్ పై ఢిల్లీకి తరలించే అవకాశం ఉంది. ఈ అరెస్టు పై స్థానిక గ్రామస్తులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇక నిసార్ ఆలం చాలా మంచివాడని, మృదు స్వభావి అని, అతడికి ఉగ్రవాద కార్యకలాపాలతో సంబంధం ఉందని తాము ఊహించలేదన్నారు. ఇదిలా ఉంటే ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడులో 13 మంది మరణించగా చాలా మంది ప్రజలు గాయపడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో ఆల్ ఫలాహ్ యూనివర్సిటీపై ఎన్ఐఏ అధికారులు దృష్టి సారించారు. జైషే మొహమ్మద్ టెర్రర్ మాడ్యూల్ నడుపుతున్నారనే అనుమానంతో ఇప్పటికే డాక్టర్ ముజమిల్ షకీల్, షాహీన్ షాహిద్, ఉమర్ మహమ్మద్ అనే 3 డాక్టర్లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా యూనివర్సిటీలోని దాదాపు 52 మందిని ప్రశ్నించినట్లు అధికారులు వెల్లడించారు.